హాయ్ అండి. నిమ్మకాయ సర్వరోగ నివారణి అంటారు. నిమ్మకాయ ఎండిపోయినా ఉపయోగమే, కుళ్ళిపోయినా ఉపయోగమే అండి. ఎందుకంటే ఎండిపోయినా, కుళ్ళిపోయినా ఎత్తిపెట్టండి. పూజ సామాన్లు తోమే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తాను. యాక్చువల్గా మేము చిన్నప్పుడు మా అమ్మ చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇచ్చి ఫస్ట్ రుద్దమని చెప్పి అది తెలుపు వచ్చిన తర్వాత మళ్ళీ సోప్ వేసి రుద్దుతుందండి. కానీ ఇన్ని రోజులు మేము ఎప్పుడు అట్లా చేయలేదు. యూట్యూబ్లో అవి ఇవి చూసి నీళ్ళలో పెట్టి తీయగానే అట్లా వస్తాయి, కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అని చెప్పి ఎన్నో ట్రై చేశాను. కానీ అవి నాకేం అంత అనిపించలేదు. ప్లస్ కొంచెం వేయమని చెప్పని అంటారు. వాళ్ళు తీసుకునేది మోతాదు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నారు. మనం అలాగే తీసుకొని ఇంకొకసారికి యూజ్ అవుతుందేమో అని చెప్పి ఎత్తి పెడితే కూడా దానివల్ల ఫలితం ఏం నాకు కనిపించలేదు. పైగా ఎత్తిపెట్టి పారపోయడం తప్ప. అందుకని ఈసారి ఏం చేశానంటే ఒక లెమన్ 4 days బ్యాక్ ఎండిపోయిందండి. ఎండిపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టేశాను. పూజ సామాన్లు తోమాల్సి వచ్చినప్పుడు పీతాంబరి పౌడర్, నేను యూజ్ చేసేది పీతాంబరి పౌడర్. ఆ పౌడర్లో నిమ్మకాయని స్క్వీజ్ చేయగానే మొత్తం అంతా వచ్చేసింది. ఒక పీల్ తప్ప, పీల్ సపరేట్గా పెట్టేశాను. ఆ పౌడర్లో ఆ నిమ్మకాయని కలిపేసి మన వేళ్లతో శుతి మెత్తగా అయినా ఎలాగైనా పూజ సామాన్లు తోమినప్పుడు చూడండి. మరీ నేను చెప్పేది కొత్త వాటిలాగా మెరవదండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎక్కువ వేసి రుద్ది, చేత్తో బాగా రుద్ది అదిమి అంత ఫోర్స్ ఏం అప్లై చేయలేదు. లేస్గా అంతా అన్ని దగ్గరలో బాగా మూలలా బాగా టచ్ చేసి బాగా రబ్ చేసామండి. కొత్త వాటిలాగా కాకపోయినా మురిగిపోయి సాటిస్ఫాక్షన్ అనిపించింది. అది మీకు యూజ్ అయితే యూజ్ చేసుకుంటారని చెప్పి థ్యాంక్ యూ. రిజల్ట్ కమెంట్ చేయండి.